जो अक्सर आ चुके हैं वो बिल्कुल कुछ इरादे लेकर खड़े रहे, शोर ना करें। मेहरबानी होगी, कुछ भी शरीफ अभी नहीं होगा, जब होगा तो आपको इतना दी जाएगी या तो उसमें वक्त जरा देखो జంగీర్పీర్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు ఉదయం ఇముల్నర్వ గ్రామస్తులు అలాగే ఎక్స్ఎమ్మెల్యే అంజన్న గారు, సీనన్న గారు, సత్యమన్న గారు, గోపాలన్న గారు, అజయ్ గారు, మిఠు నాయక్ గారు అలాగే ఇక్కడికి వచ్చిన ఈ ఇముల్నర్వ గ్రామ ప్రజలందరికీ అలాగే ముస్లిం సోదరి సోదరులకు అలాగే ఇక్కడికి వచ్చిన అన్ని కులాల మతాల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు। జంగీర్పీర్ దర్గా మా షాద్నగర్ నియోజకవర్గంలో ఉండు మా అదృష్టం। ఎందుకంటే కుల మతాలకు అతీతంగా మత సామరస్యాలకు అతీతంగా ఇక్కడ ఎన్నో ఉత్సవాలు జరుగుతుంటాయి। ఇక్కడ చాలా మంది వచ్చి మ్యాచ్ చేస్తూ ఉంటారు। వాళ్ళ భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడికి చాలా మంది వస్తుంటారు। అలాగే షాద్నగర్ ప్రజలు అలాగే తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కోరుకుంటారు। ఆయన సర్కార్లోనే అందరి జీవితాలు బాగుపడతాయని చెప్పి అందరూ ఆశిస్తారు। మళ్ళీ కేసీఆర్ గారి రాజ్యం రావాలని చెప్పి ఈ రోజు దర్గాలో ప్రార్థన చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన అన్ని వర్గాల ప్రజలకు మరొకసారి హృదయపూర్వక వందనాలు। ప్రాంతంలో జంగీర్పీర్ దర్గా స్వామి మేము భక్తుల దేవుడనే పిలుస్తాం అనుకుంటున్నాం హిందువులంతా।
ఈ ప్రాంతంలో అత్యధికంగా న్యాసులు చేసి పూజించే జానపేరు. ఆ దేవుని దయ, జానపేరు దయ ప్రజలందరి మీద ఉండాలని, అందరూ సుఖశాంతితో జీవించుటకు ఆయన ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇదే సంక్రాంతి తర్వాత వచ్చే బేస్తారు ఉత్సవ గంధం హైదరాబాద్ నుంచి గంధం చేస్తారు. ఆ ఉత్సవం చాలా మంది, వేలాది మంది హాజరై ఆ జానపేరు దేవుణ్ణి దర్శించుకుంటారు. కాబట్టి ఈ పుణ్య కార్యక్రమం గత కాలం నుంచి కూడా, పూర్వం నుంచి కూడా వస్తుంది. కాబట్టి ఆ సంప్రదాయం కొనసాగుతుంది, ఇంకా కొనసాగాలి. ఆ దేవుని దయ అందరి మీద ఉండాలని ఆశిస్తున్నాను.